నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయన్న పుకార్లు మళ్లీ వస్తూ ఉండడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు క్యూ లైన్లు కట్టారు. నగరంలోని పాత బస్తీలో ఒక్కసారి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులకు సమాచారం తెలియడంతో బంకుల వద్ద పరుగులు పెట్టారు జనాలు. అయితే ఇటీవల హిట్ అండ్ రన్ కేసులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఆల్ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అప్పుడు కూడా పెట్రోల్ బంకులకు జనం క్యూ లైన్లు కట్టారు. తర్వాత పెట్రోల్ బంకులు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పని లేదని వార్తలు రావడంతో బంక్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చారు. ఇవి పుకార్లే అని స్పష్టం చేశారు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు సమ్మెకు దిగుతూ ఉండడంతో బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం హైదరాబాద్ నగరంలోని చాలా వరకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే హైదరాబాద్ లోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.